హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బకాయిలపై మరో కీలక నిర్ణయం అయితే చూస్తున్నామండి. ఒక్కసారి ఆ వివరాలు వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రాష్ట్రంలో ఏపీ ఉద్యోగులు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారండి. వారిని కేసుల్లో ఇరికించి జైల్లోకి పంపారు. సమస్యలపై చాలా పోరాడాలంటేనే భయం వచ్చే విధంగా అయితే తీసుకొని వచ్చిందండి ఏపీ ప్రభుత్వం. ఇక మొత్తానికి కేఆర్ సూర్యనారాయణ ఈ విధంగా ఆవేదననైతే వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికైతే వారికి రావాల్సిన పెండింగ్ అరియర్స్ రానే లేదు. ఈ విధంగా విజయనగరం ఆదివారం అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక పెన్షన్దారుల ఐక్య వేదిక సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావడాన్ని చెప్పి ఆందోళన చేసినా కూడా ప్రయోజనం లేకపోయిందని ఆవేదనను అయితే వ్యక్తం చేశారు. కొత్తగా జీపీఎఫ్ చట్టం తీసుకొచ్చారని, రాష్ట్రంలో ఏ చట్టం ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉందని, అదేవిధంగా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవటం లేదని, జీపీఎఫ్ సొమ్మును అక్రమంగా కాజేసిందని ఆరోపించారు. 483 కోట్ల నిధులు సంబంధిత ఖాతా నుంచి పక్కదారి మళ్లాయని చెప్పి కేంద్రమే గుర్తించిందని కేంద్రమే చెప్పడం అయితే చూస్తున్నాం. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు, ప్రైవేట్ సిబ్బందో ఏమో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మెడికల్ రియంబర్స్మెంట్ పథకం విషయంలో కూడా మోసం చేశారని ఆరోపించారు. ఇక ఉద్యోగుల్లో చైతన్యం నింపేందుకే రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో 30 సంఘాల ఐక్య వేదికగా ఏర్పడి 12 ప్రాధాన్య అంశాలను లేవనెత్తామని అయితే వివరించారు. ప్రభుత్వం మా సమస్యలన్నీ కూడా పరిష్కరించే వరకు పలుమార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అయితే స్పష్టం చేయడం అయితే జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.